అమ్మా ఐ రిక్వెస్ట్ మీరంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు చిన్న కొట్టాడులో ఉన్నాను కదా, అబ్బా ఏం వంటలేండి బాబా, తెల్లాక చచ్చిపోయాను. తినాలి కానీ ఎన్నైనా పెట్టేస్తున్నారు మీరు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూడా అదే దుకాణం, తినాలి కానీ. కాబట్టి దేవుడు అటువంటి ప్రేమ మీలో పెట్టాడండి. దేవుని స్తోత్ర. మంచిది. ఈ రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథముల నుండి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ లేదా? నాయకాలుగా చూస్తుంది అమ్మాయి. కొత్తగా చూస్తున్నాడు నాయక. రాలేదా కొత్త చిన్న పట్టాళ్ళ? ఏమండే సరేలే, అలాగే సోతం ఉండు. చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని. చూడండి ప్రియులారా, మనం చదివిన వాక్య భాగంలో ఆయన ఏమాత్రము ఆలస్యము చేయువాడు గాడు గాని ఎవడును నశింపక నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని. అందరూ మారు మనసు పొందాలని. మరి ఆ మాట చదివి తెలీదు. ఆ మాట అది ఆ మాట వదిలేసింది అమ్మాయి బుజ్జి. ఆ మాట కూడా చదవాలి కదరా. చదువు. అందరూ మారు మనస్సు పొందాలని కోరుచు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? అమ్మ గట్టిగా చెప్పండి రా. ఏం కోరుకుంటున్నాడంట? ఒకలా ఇద్దరా చెప్పాలి. ఈ భూ ప్రపంచములో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఏం పొందాలని కోరుకుంటున్నాడట? అది యేసు ప్రభు రావటానికి ఆలస్యం లేదు. కానీ చెప్పాలి, అందరూ ఏం చేయాలంట? యేసే రాకడ వచ్చేసిందా? రావాలా అమ్మా? రావాలా? రాలేదా? చెప్పండి, నిజం చెప్పండి. వచ్చిందా రాలేదా? వచ్చిందా? మీ ఇష్టం. వచ్చిందని కాసేపు, రాలేదని కాసేపు. వచ్చిందా రాలేదా? మత్తయి సువార్తలో ఉంటుంది, 13వ అధ్యాయంలోను 14వ వచనం ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ప్రియులారా, సకల జనులకు సాక్షాత్తమై లోకమంతటా సువార్త ప్రకటింపబడిన తర్వాత ఆ తర్వాత అంతము వచ్చును. అది అంటే ఈ సువార్త ఇంకా అందలేదు. ఇంకా చాలా ఉంది అందవలసిన సువార్త. ఎప్పుడైతే ఈ సువార్త సకల జనులకు, పిల్లరా, ఆ యొక్క సువార్త సకల జనులు ప్రకటింపబడిన తర్వాత అప్పుడు ఈ లోకానికి ఎవరు వస్తారంటే చెప్పాలి, యేసయ్య వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలంటే చెప్పాలి గట్టిగా. ఏం పొందాలి? మొత్తం అందరూ మోకలు మిగలకుండా అందరూ పొందాలండి. పొందకపోతే మనం ఏం పొందుతామంటే చెప్పండి. తర్వాత చెప్పరా, మార్మని పొందేస్తాం చెప్ప. పొందకపోతే గట్టిగా చెప్పండి. చెప్పండి. రంపాలతో కోసేస్తారు అక్కడ. మీరేమో ఇక్కడ చక్కగా రెడీ అవుతున్నారు. రాత్రి గన్నవరం వెళ్ళాను, ఓ రూమ్లో పెట్టారు. ఇక అందులో ఏసీ లేదు, ఏమి లేదు. భోగి పైన భోగి, కింద భోగి, మధ్యలో మాడిపోతున్నాను అలాగా. అసలే రేకులు చెట్టు అది. అందుకనే దేనికి అలవాటు అవ్వకూడదు.
గట్టిగా చెప్పండి రా. ఏసీకి అలవాటు అవ్వకూడదు. ఒక చోట ఉంటాయి, ఒక చోట ఉంది. రాత్రి అలాగే అయిపోయింది నా పని. అసలే మసిమోహం కదా. పైన రేకులు, కిందేమో పైన కింద ఆవిరైపోయి ఇంకా చూసుకో ఒకే భోగి. కానీ ప్రియులారా, ఈ రాత్రి ఎందుకు చెప్తున్నానంటే, నరకములో ఏసీ ఉండదు. ఉంటుందా ఏమ్మా? పప్పులు ఉంటాయా? స్వీట్ ఉంటుందా? పలవ ఉంటుందా? అలవ ఉంటుందా? లవ్లీ ఉంటుందా? ఏ లవ్లీ? బాగా చెప్పా పూజ. మరి ఎంత రాసుకున్నా ఏంటి ఆ మొహం ఏంటి? నిజంగా దానికి ఇచ్చే డబ్బులు దేవునికి ఇవ్వండి అమ్మా. అమ్మా ఓ ఇంత కొనేసుకుంటున్నారు చూపులు. అయ్యో బాబోయ్ నాయన, అదే అంత ఎందుకు దేవుడికి ఇచ్చేయండి. మీ మొఖాలు ఏమవుతాయి? మోకాలు ఎప్పుడైతే అసలు నల్లగా ఉన్నాయి మీ మోకాలు. అసలు ఏ మోకలు వచ్చావు నువ్వు? స్తోత్రం చెప్పండి గట్టిగా. మోకాలు నలుపు అవుతే మోకాలు ఎలా ఉంటాయి? అంతేగాని లవ్లీ రాసిన మాత్రానే ఏంటి, బూడిద రాసిన మాత్రానే తేవలదు. సెల్లో అప్పులెట్టండి పూజ. పూజ చేట అంత ఉన్నాయి సెల్లలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాది ఈడు చూపు ఉంటుంది, కొట్టండి. పాస్టర్ ఎం జోసఫ్ అని కొట్టండి అమ్మా. రే బుజ్జి, పాస్టర్ ఎం జోసఫ్ అని కొట్టండి. దీంట్లో అందులో ఒక 70 ప్రసంగాలు ఉంటాయి. ఆడే ఈడు, ఈడే ఆడు. కొత్తగా ఏమి తీయక్కర్లేదు నన్ను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ప్రియులారా, అందరూ పొందాలని నేనేమవుతున్నాను, కోరుకుంటున్నా. ఏం పొందాలని చెప్పాలండి? కోరుకురుచు మీ ఎడల నేను దీర్ఘ శాంతి గలవాడనే ఉన్నాను. ఎప్పుడు దాకా చెప్పాలి? మీరు మారు మనస్సు పొందిదాకా మీ ఎడల నేను ఎలా ఉంటానంటే దీర్ఘశాంతిగా ఉంటాను. ఒకవేళ పొందకపోతే ఆయన శాంతి ఎంత ఉందో చెప్పండి, శాంతి ఎంత ఉందో అంతగానే దేవుడు మన మీద ఉగ్రుడైపోతాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పొందకపోతే చెప్పాలి గట్టిగా, మారు మనసు పొందాలి. అందుకనే దాని ఉదాహరణ చెప్తాను వినండి. యేసు ప్రభు వారు చెప్పినప్పుడు మారు మనసు పొందకపోతే రెండవ రాకడలో ఏం చెప్పాడో చూపిస్తాను చూడండి ఒకసారి. అదే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. చూడండి ప్రియులారా, దేవుడు దీర్ఘ శాంతము ఏంటండి ఇకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా మొత్తం చదివే అందరూ చదివేయండి, ఉన్నది కూడా ఊడిపోయేలా ఉంది. ఆయన ఏదో చదువుతున్నారు కదా, ఆవిడైపోయింది, నువ్వు తగులుకున్నావు. ఆయన ఏదో పాపం కష్టపడి చదువుతున్నారు. ఆయన వరప్రసాద్ గారికి వందనాలు చెప్పండి ఆయనకి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఎవరో ఒకడు అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మలను ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నోవాహుతో దేవుడు మాట్లాడాడంట. ఏమని? ఈ ప్రాంతానికి నేనేం ఏం పంపిస్తున్నాను చెప్పరేంటండి?
ఒక అబ్బాయి చెప్పి నా రాకడ వచ్చేస్తుంది, మారు మనసు లేని వారు మారు మనసు పొందవాడు, రక్షణ లేని వారు ఏమ్మా చెప్పరే, రక్షణ పొందవాడు చెప్పే అన్నాడు. ఎవరితో చెప్పేసాడు ఆయన. రబ్బాయ్ ఏ ఊరిది? రే కొట్టాళ్ళారా, రే ప్రజలారా, ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే అమ్మా భుజే ఎక్కడైనా సరే చెప్పు, మానవుడికి పొందడురా, రక్షణ పొందడురా, యేసయ్యా వచ్చేస్తున్నాడు. ఎంతవరకు మీరు చేశారు, చేయలేదు, ఉన్నారు, తిన్నారు, ఏం చేశారు అదంతా విడిచిపెట్టి ఇప్పుడైనా సరే మీరు రక్షణ అని ఎలుగెత్తి మొరపెట్టాడంటే ఎవరో చెప్పండి. ఈ ఊర్లో ఒకడు అన్నాడట, ఏడు సేవలేవా అది చెప్పిందే చెప్తారు వీళ్ళు, ఇలా పని పాట లేదు అని ఒకటి తగులుకున్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుట్లో ఇద్దరు స్త్రీలు తిప్పుతున్నారండి. ఏంటి అమ్మా ఏ తిరగలే ఉన్నాయి ఇప్పుడు? అవి ఉన్నాయా? ఉన్నాయమ్మా. పెద్ద ఫ్యాషన్ మనకి అందులో వేసేస్తుంది. అది ఒక అట్లుంది. అది ఒళ్ళు నలిగితలేదు, చీర నలిగితలేదు, నలిసిందా అందులో వేసేస్తున్నాం. అదే వాడేస్తుంది. ఇటు వరకు అవి ఉన్నాయా? ఏమండి అమ్మగారులు అలా చూస్తుందండి ఆవిడ, ఉన్నాయా? ఏది వాళ్ళిద్దరు అనుకుంటున్నారంట. ఒక ఆవిడ అందంట, ఒలే నాబాబు చెప్పాడా ఏసై వచ్చేస్తాడంట అని ఒక ఆవిడ ఈవిడ చెప్తే ఈవిడ అంటదా రానే తల చూసుకుందామని గిరిగిరి చెప్పేస్తుందంట. వచ్చా చూసుకుందాము ముందు చెప్పా అన్నాడట. ఈలోగా ఏసై వచ్చేసాడు. అందుట్లో ఒక ఆవిడ అందుట్లో ఆవిడ చెప్పు ఏసే వచ్చేస్తాడు అన్నా అనుకుదా. ఆవిడ వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మరలా ఇద్దరు పొలంలో ఉన్నారంట. ఎవరమ్మా? ఆడలో మగోడా? అమ్మా ఆడోలా? ఆడబట్టి ఈ పొలం ఆడవాళ్ళు వెళ్తారు. ఇది అక్కడ కూడా రివర్స్ గా చెప్తుంది ఇవిడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇద్దరు పొలంలోకి వెళ్ళి నాగలతో దున్నుతున్నారంట. అందుట్లో ఒక అన్నాడు, రే ఏసై వచ్చేస్తున్నాడు అలా తల చూసుకొని దున్నాడంట. ఏక చూసి అందుట్లో ఉన్నవాడు ఒకడే ఎత్తపడ్డాడు. ఇక రాడు అన్న వాళ్ళు అందరూ కిందకు దిగబడ్డారు. స్తోత్రం చెప్పండి. అందుకని భక్తుడు అంటాడు, రాకడ సమయములో తముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసై వేగము రావయ్యా, రావయ్యా యేసునాథ్ వేగము రావయ్యా, రావయ్యా యేసై వేగము రావయ్యా, రావయ్యా యేసునాథ. రాకడ సమయములు కడపూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసయ్య రాకడ సమయములో యేసయ్య రాకడ సమయములో నీకుందా? లోకల విజయము నీకుందా? రావయ్య స్పీడ్గా వేగము రావయ్యా, రావయ్యా యేసునాథ. ఓ పని చేద్దామా? చేద్దాం ఉందా? చేతులు ఎత్తండి మర్యాదగా, పుల్లిగా ఎత్తండి. పుల్లిగా తిన్నారు కదా. ఓ ఒక ఆవిడ రాత్రి నవ్వులు తెలియదు దయచేసి నవ్వులు తినాలి, అంతేగాని నవ్వలకుండా మింగేసామనుకో గ్యాస్ ఎక్కువైపోయి ఏంటి ప్రమాదంకరం అయిపోద్ది. చాలా మంది నవ్వులు తెలియదు అన్నానే. ఓ మా ఇద్దరిచిండి నాయన మింగేస్తున్నారు జనం. పుల్లిగా ఎత్తాడు, చేతులు పుల్లిగా ఎత్తాడు.
ఫుల్గా ఇప్పుడు కొట్టండి. యేసయ్య రాకడ సమయములు కడపూర శబ్దముతో పైకి యేసును చేరుకునే విశ్వాసము నీకుందా. రాకడ సమయములు పైకి రావయ్యా యేసయ్య స్పీడ్గా అయ్యా రావయ్యా యేసయ్య అవే రావయ్యా యేసయ్య గ్లోరీ స్పీడ్గా అయ్యా రాకడ సమయములు కడపూర శబ్దంతో యేసును చేరుకుని విశ్వాసము నీకుందా. ఎలా ఉంది ఇప్పుడు? ఏదో చేతులు లూజ్ అయిపోయినట్టు ఏదో ఎత్తికమ్మ దేవుడు బలం ఇచ్చాడు కదరా నీక ఏం చేయడానికి. అంతేగాని బలం లేలాక కంచోడు పొడి చేతులు లేక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా చెప్పినప్పుడు ఎవడు లెక్క చేయలేదట. పాస్టర్ గారు చెప్పినప్పుడు లెక్క చేయాలి. లెక్క చేయకపోతే నీ డొక్క తీసేస్తాడు యేసయ్య. ఏంటి సభలు ఊరుకునే ఏదో పని పాట లేదు అనుకుని పెట్టారు ఇక్కడ. ఏమండే ఆయన పని పాట లేదా? ఇక్కడ ఉన్నవాడు పని పాట లేదా? నాకు పని పాట లేదా? నాకు లేదను నీకేం పని రా అనుకుంటున్నా నువ్వు. దేవుడు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దడుచుకున్నాను నేను. హల్లెలూయా. కనుక ఈ రాత్రి ఇక్కడ సభలు ఎందుకు పెట్టారంటే కొందరైనా చెప్పండి కొందరైనా మారు మనసు పొందుతారేమో, అందులో ఒక్కలైనా రక్షణ పొందుతారేమని ఈ ప్రయాస యేసుపదంగా అయ్యగారు అమ్మగారి ప్రయాస ఇది. కానీ ఈ ప్రయాస దేవుడు వ్యర్థపరచడు. ఏదో ఒక రోజున వీళ్ళందరూ రక్షణ పొందుదురు గాక, మారు మనసు పొందుదురు గాక. దేవునికి స్తోత్రం. నోవాహు చెప్పినప్పుడు ఎవడో లెక్క చేయలేదు. నాకేంటి ఇంకా టైం ఉంది అన్నాడట. సర్లే అన్నాడట. ఇంకా టైం ఉందట. గర్వం దేని ద్వారా వస్తుందంటే చెప్పాలి, డబ్బు 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 డబ్బు. నీకు 75 సెంట్లు ఉందా లేదో ఎగిరిపోతున్నావు నువ్వు. అది తీసేదాకే. ఏది తీసేదాకా? ఆడు ఎలా ఫీల్ అయిపోతున్నాడు? ఆడు 75 ఎకరాల పొలంలా ఫీల్ అయిపోతున్నాడు. ఆడు ఉన్నది అర్థానికి చెప్పరేంటండి. 75 చెట్లే ఆడు ఎలా ఫీల్ అయిపోతున్నాడు? 75 ఎకరాల పొలం కాస్తుంది ఉందా లేదు ఎగిరిపోతుంది. అలా ఆవిడ ఎగిరిపోతుంది, ఈడు ఎగిరిపోతున్నాడు. అది తీసేసాకే నీ బాధ. అందుకనే ఎవడు కూడా రక్షణ పొందడానికి ఎవడు లెక్క, మారుమడుగు పొందడానికి ఎవడు లెక్క చేయలేదు. కాబట్టి ఈలోగా నోవాహుతో అన్నాడు, అబ్బాయి నువ్వు సిద్ధపరచుకో. ఏది వాడు సిద్ధపరిచేసాడు, పంపించేసాడు. అందులో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరో నోవాహు కుటుంబం అంతా వెళ్ళిపోయింది. ఆ జంతువులు జతలుగా పంపించాడు. ఏ జతలు అయ్యి? అది మీరు కూడా అలాగే రావాలి మందిరానికి. ఇప్పుడు ఏమన్నారు మీరు అంటే మీ భార్య జతలు ఎక్కడికైనా జతలుగా వెళ్ళాలి మీరు. ఇలాగే రాత్రి చెప్పాను అక్కడ. మరి మీ చేత ఏది అంటుంది ఒక ఆవిడ. రాత్రి ఎలా చెప్తే ఒక ఆవిడ లేచి మరి నీ చేత ఏది దేవుడిస్తో నాకు స్టన్ అయిపోయి అలాగే కడుసూపు లేక నోటు మాటలేదు నాకు. అంటే అన్ని వేల మందిలో లేచి ఇదిగో ఆ చేత కావాలి ఈ చేత అన్నా మరి నీ చేత ఏది అంటుంది. మొత్తం నవ్వేసారండి.
నా గాలి అంతా తీయేసింది ఆవిడ. స్తోత్రం చెప్పండి. ఏది నీ జత ఏది అంటుంది. అమ్మ నా జత ఇంటికాడ ఉందమ్మా అని చెప్పాను. నిజమే. ఎక్కడికి వెళ్ళా మనం, ఎక్కడికి ఎవరెవరు వెళ్ళాలి? అదే నోవాహు వాడలో కూడా జతలు జతలుగా పంపించేసాడు, తలిపేసేసాడు. వచ్చేసింది జల ప్రయాణం మొత్తం. అందరూ ఎవడైతే లెక్క చేయలేదు చెప్పరంటమ్మా, ఎవడైతే లెక్క చేయలేదు, సేవకుడు మాట ఎవడైతే లెక్క చేయలేదు, దేవుడంటే ఎవడైతే లెక్క చేయలేదు, వాళ్ళందరూ కూడా ఆ జల ప్రయాణంలో కొట్టుకెళ్ళిపోతాం. ఒకడు అంటాడట, ఏమండి మాస్టర్ గారు, నా గారా తలుపు బాబా, బాబాయ్ బాబాయ్ అమ్మాయి బాబాయ్ మునిగిపోతున్నావు బాబాయ్ మునిగిపోతున్నావు. ఎవడొస్తాడు నీ దగ్గరికి? చెప్పుడప్పుడేనా నువ్వు ఎగస్టార్ట్ చేసావు నువ్వు? చెప్పుడప్పుడు ఏం చేయాలి నువ్వు? ఏమా ఇప్పుడు డబ్బు కూడా వచ్చిందా? ఆస్తి కూడా వచ్చిందా? చెరువులు కూడా వచ్చినాయా? రొయ్యల చెరువు కూడా వచ్చిందా? చేపల చెరువు చూడకొచ్చిందా? డబ్బు వచ్చిందా? కొట్టుకెళ్ళిపోతుంది వీటితో పాటు. అప్పుడు అంటే బాబాయ్ ఆ డబ్బు పోతే ఏమవుతున్నాడు కూడా కాపాడాడు. ఆయన అంటాడు, రబ్బాయి తలిపేసింది నేను కాదు, ఎవరో చెప్పాలి. తీయాలన్నా వేయాలన్నా ఆయనే పాపం నా వల్ల కాదురా ఆయన అన్నాడు. అందుకని చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా. అందుకని ప్రియులారా, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించి కాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడే నా శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసే రాకడ వచ్చే సూచనలే. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా అంటున్నాడు, మీ ఎడల నేనేమై ఉన్నాను, దీర్ఘశాంతి గలవాడనై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము ప్రియులారా 17వ వచనంలో ఒక ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను రక్షణ పొందాలంటే నేనేమి అన్ని అడిగాడట. చదవరా తల్లి. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొచ్చి, ఏంటి మాక్రంచాలు కూడా తెలిసిపోయింది ఎవడికే? వచ్చినోడికి. అంటే ఆడికి ఏముంది ఇప్పుడు? భక్తి ఉంది. ఏముంది చెప్పాలి? భక్తి ఉంది కానీ ఆడికి ఏమి లేదంటే దేవుని భయం లేదు ఆడికి. ఇప్పుడు తేలిపోతాడు భక్తి అంటే. ఇప్పుడు సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు ఏంటంటే ఏ జీవం చెప్పండి రమ్మా. నిత్య జీవం అంటే ఏంటి? పరలోక రాజ్యం. చాలా మంది అంటూ ఉంటారు, ఇతడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడని కొంతమంది అడిగితే వైకుంఠం వెళ్ళిపోతాడు అన్నాడట. ఇది వాడే భాష ఎవరిదంటే అన్యుల భాష. ఇది ఏమిటి? ఈ వైకుంఠం అంటారు. ఒకడు చెప్తే ఈడు చనిపోతే ఈడు ఎక్కడికి వెళ్తాడు, స్వర్గలోకం వెళ్ళిపోతాడు అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వర్గలోకం అన్నా వైకుంఠం అన్నా ఏంటి? పరలోక
రాజ్యం. ఈడు వైకుంఠం వెళ్ళాలన్నా, స్వర్గలోకం వెళ్ళాలన్నా, పరలోకం వెళ్ళాలన్నా, ప్రియులారా ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కడు కూడా ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. ఏమండి అమ్మా, టైం అయిపోయిందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేమి, నేను స్వర్గలోకం వెళ్ళాలంటే నేనేమి, వైకుంఠం వెళ్ళాలంటే నేనేమి చేయాలి అని అడిగాడు యేసయ్యని. అప్పుడు యేసయ్య అంటాడు, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే. అమ్మా చప్పట్లు కొట్టడం అక్కడన్నప్పుడు ఊరుకోండి అమ్మా, అయిపోయి చెప్తున్నావు ఏంటి? ఏమన్నాడు యేసయ్య? యేసయ్య ఏమన్నాడు? ఆకాశానికి భూమికి చెప్పు మర్చిపోతే ఎవడంటే యేసు ఒక్కడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని యేసయ్య అంటాడు, రబ్బా సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే. మరి ఎవడు సత్పురుషుడు కాడు? తర్వాత ఏం చేయకూడదు? ఎక్కడికి వెళ్తాకే? నోరు తెరిచి చెప్పండి అమ్మా. ఎక్కడికి వెళ్తాకే? ఏం చేయకూడదంట? మొట్టమొదలు ఆయనతో మాట్లాడి మాట ఏంటి? ఓ రబ్బాయ్ నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే చెప్పాలి. నీవు స్వర్గలోకి వెళ్ళాలంటే, పరలోకి వెళ్ళాలంటే, వైకుంఠం వెళ్ళాలంటే నువ్వేం చేయకూడదు? నరహత్య మానే. ఏ మానే? నరహత్య మానే. తర్వాత ఏంటది? అది అలా స్పష్టంగా రా. నాలుగు తిరుగుతుందా? నాకు తేడా వచ్చేస్తుంది ఇక్కడ. ఉదాహరణ ఈ మాట చెప్తా ఆగే అక్కడ ఉండు. రాత్రి ఒక ఆవిడ ఆరాధన చేస్తున్నా, నాకు మా ప్రసంగం ఇస్తే నేను ఖచ్చితంగా ఆరాధన చేస్తాను కదా, నాకు అలవాటు అది. అందుట్లో ఒక ఆవిడ అంటుంది, నాయనా దెమ్మరించి నాయన, దెమ్మరించి నాయన, దెమ్మరించి నాయన, దెమ్మరించి నాయన, దెమ్మరించి నాయన, ఓ దెమ్మరించి నాయన. అయ్య బాబోయ్ ఈవిడ ఎక్కడ నాయన దెమ్మరించి మాటంది ఏంటని, వాటర్ దెమ్మరించి మాటంది ఏంటో. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు లాస్ట్లో పాస్టర్ గారిని అడిగాను, ఏమండే ఆవిడేంటి దెమ్మరించి మాటంది ఏంటంటే, ఏమన్నాడు ఆవిడకి నచ్చేంటి పాపం ఏంటంటే ఆవిడకి. మరి ఏంటంటే అసలు ఏంటి గొడవంటే, కుమ్మరించునాయన 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 అన్న మాటకి ఈ మధ్యన నాలుగు ఏమైపోయాయంటే మన్నం అయిపోతున్నాయి. చాలా మంది చాటంత అయిపోతున్నాయి అమ్మా. చాట ఓ శరిగితా కదా మేము అంత అయిపోతుంది. ఏది స్పష్టంగా రావాలంటే నాలుగు ఏమవ్వాలరా? అరా సన్నగా ఉండాలి. అలా సన్నగా ఉంటే మనకి ఇంగ్లీష్ వచ్చేద్ది. దేవుని స్తోత్ర. ఆ యొక్క నాలుగు సన్నబడాలంటే ఏది ఆగాలి అమ్మా? మాసం ఆగాల. ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు? తిండి మానాలి అంతే. ఒక మాట, చేపలు మాన్నా, మాంసం మాన్నా, ఏది మాన్నా కొంచెం లైట్గా తిండి. అయ్యి బాబు మా ఐదారు తిండి నాయన. తండ్రి నాయన నీకో నమస్కారం అమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలుగు సన్నబడితే స్వస్థమైన మాటలు వస్తాయి. బుజ్జ నిద్రాసనం ఏంటి? పగలంతా ఎండతో దెబ్బ తినేసి వడదెబ్బలేగా ఇంకా నలిపోయిపోతున్నాను నేను. దేవుని స్తోత్ర. చదవరా బుజ్జి. మొట్టమొదటి మాట ఏంటి? నరహత్య చేయకు. నరహత్య మానే. చేసేవేమో ఇప్పుడు దాకా చేసేవేమో మానే. వ్యభిచారం చేసేవేమో మానే. దొంగతనం చేసేవేమో మానే. అబద్ధాలు శాస్త్రాలు చెప్పేవేమో వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేవేమో మానే. మోసాలు చేసేవేమో వాళ్ళ ఏళ్ళు మోసం చేసేవో మానే. నీ తల్లిదండ్రులను సన్మానింపుము. తర్వాత అని ఆజ్ఞలు